సో కాబట్టి నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది, ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్నది. అందుకే మీరు బాగా తెలివిగా చూడండి ఒకసారి. జూబ్లీహిల్స్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పేరెత్తలేరు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఎత్తడం లేదు. ఎందుకు? ఈ పార్టీ పేరెత్తితే నీకు పరిపాలన మొత్తం గుర్తుకొస్తుంది. 2 సంవత్సరాల పరిపాలన. ఎంతసేపు ఉన్న నవీన్ యాదవ్ పేరెత్తుతున్నారు. నవీన్ యాదవ్ పేరు ఎందుకు ఎత్తుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ పేరెత్తితే ఏ ప్రజలు కూడా, మీరు అభిప్రాయాలు చూస్తున్నప్పుడు కూడా చూడండి, పబ్లిక్ టాక్ కూడా ఏ మీడియా ఛానల్ అయినా పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే తిడుతున్నారు జనం. అదే నవీన్ యాదవ్ పేరు చెప్తే అక్కడక్కడ ఆయనకు అనుకూలంగా చెప్పేటోళ్ళు నవీన్ యాదవ్ పేరు మాత్రం చెప్తా ఉన్నారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అనేటువంటి మాట ఎక్కడ కూడా పెద్దగా వినపడతలేదు. నవీన్ యాదవ్ కోటేయండి అని చెప్పేసి మాత్రమే వినపడతా ఉంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే మొత్తానికే పోయేటట్టుంది వ్యవహారం. సో కాబట్టి చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, నవీన్ యాదవ్ లోకలు, నవీన్ యాదవ్ ఈ సేవ చేసిండు, వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ ఈ సేవలు చేసిండు, ఇట్లా చేసిండు అని కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే మనకు హైడ్రా గుర్తొస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే మోసపోయినటువంటి ఫార్మర్స్ గుర్తొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే నిరుద్యోగులు గుర్తొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు. పాపం ఎంతమంది మన రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ రాక, చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ రాక అరిగోస పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. ఒక 60 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ప్రభుత్వానికి సేవలు అందించి ఆయన రిటైర్డ్ అయిపోయి ఆయన ఇవాళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటే ఆయనకు రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడంతో కనీసం హాస్పిటల్కి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఇంట్లోనే మంచం మీద పడి బాధపడతా ఉంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కొన్ని వేల మంది ఈ రకంగా బెనిఫిట్స్ రాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు చెప్పులు అరిగేటట్టుగా. వీటన్నింటికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వానబడేట్టు వ్యవహారమే. మళ్ళా డబ్బులు లేవు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కదా, తప్పది. బడా కాంట్రాక్టర్లకు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కూడా బొచ్చాడు కాంట్రాక్టులు ఇచ్చారు. వచ్చినాక ఒక్క బిల్లు ఆగిందా చూపిస్తారా? ఏ బిల్లులు ఆగినాయి? కేవలం ఉద్యోగుల బిల్లులు, ఉద్యోగుల బెనిఫిట్స్ బిల్లులు ఇట్లాంటివే ఆగినాయి. చిన్న కాంట్రాక్టర్లవి వేల కోట్లు, వందల కోట్ల విలువైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు ఆగుతలేవు. ఎందుకు ఆగుతలేవు అంటే ఆ బిల్లులు పాస్ అయితే వీళ్ళ కమిషన్లు వస్తాయి. 10%, 5%, ముఖ్యమంత్రి వాటా ఎంత, ఆర్థిక శాఖ మంత్రి వాటా ఎంత, ఆ సంబంధిత శాఖ మంత్రి వాటా ఎంత, ఆ లోకల్ ఎమ్మెల్యే వాటా ఎంత, ఇట్లా వాటాలు వంచేసుకోవచ్చు వాళ్ళు. అదే గనక చిన్నవి వాళ్ళ ఇస్తే ఏమొస్తుంది? ఏమి రావు. అందుకని చిన్న వాళ్ళ నోర్లు కొట్టేసి ఈ రకంగా అది చేస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకనే ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తలేరు. నవీన్ యాదవ్ పేరు మాత్రమే చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కూడా నామినేషన్ దాఖలు చేసిరంట వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా నామినేషన్ల ప్రక్రియ అయితే నిన్నటితో నడిచిపోయింది. ఏదేమైనా తెలంగాణ ప్రజల తరఫున జూబ్లీహిల్స్ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఈ ప్రభుత్వం చేత గోసపడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవానికి ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఓవరాల్గా ప్రభుత్వం తరఫున చాలామంది ప్రజలు 80% మంది ప్రజలు గోసపడుతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. వాళ్ళందరి తరఫున జూబ్లీహిల్స్ ప్రజలను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయ్యా, ఇది ఓన్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే కాదు, ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టేటువంటి ఒక సదవకాశం. ఈ అవకాశాన్ని దయచేసి మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. మాకుగా ఓటేసే అవకాశం లేదు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 3.5 లక్షల మంది మాత్రమే ఓట్లు వేసేటువంటి అవకాశం ఉన్నది.
మీ 3.5 లక్షల మంది ప్రజలకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది మీ ఎన్నిక కాదు, ఈ తెలంగాణ ప్రజలకు ఈ పార్టీ ఇస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిపాలనకు ఒక రెఫరెండం లెక్క తీసుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నిరుద్యోగుల నామినేషన్లు, రైతుల నామినేషన్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నామినేషన్లు, మిగతా బాధితుల నామినేషన్లు అన్నీ కూడా దాంట్లో భాగంగానే పడ్డాయి. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా వారందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అది ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించినటువంటి వ్యవహారం.